ప్రభు నామమున అందరికీ శుభోదయం. ఈరోజు దేవుని వాగ్దానము ఏమనగా, హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 10వ వచనం. యేసుక్రీస్తు యొక్క శరీరము ఒక్కసారియే అర్పింపబడుట చేత ఆ చిత్తమును బట్టి మనము పరిశుద్ధపరచబడి ఉన్నాము. సహోదరులారా, దేవుని సంకల్పాన్ని పూర్తిగా నెరవేర్చడం ద్వారా, విశ్వాసుల కోసము మరణించడం ద్వారా క్రీస్తు వారిని పవిత్రులుగా చేశాడు. అంటే వారిని ప్రత్యేకపరిచి దేవుని ప్రజలుగా ఉండేందుకు ప్రతిష్ఠించాడు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయము 11వ వచనము మనము పరిశీలించినట్లయితే, మీలో కొందరు అట్టివారై ఉంటారు గాని ప్రభు అయిన యేసుక్రీస్తు నామమునను మన దేవుని ఆత్మయందును మీరు కడుగబడి పరిశుద్ధపరచబడిన వారై నీతిమంతులుగా తీర్చబడితిరి. సహోదరులారా, గతములో నిజ విశ్వాసులు ఒకప్పుడు అందరిలాగే పాపులు. అయితే ఒకప్పుడు జీవించినట్టు ఇప్పుడు వారు జీవించడం లేదు. చెప్పబడిన వాగ్దానము దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.